నమస్తే బిజినెస్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు గానుకపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి చైర్పర్సన్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. చాలా మంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల క్రితం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు అయ్యారు అని అనుకుంటూ ఉంటారు. అసలు దాంట్లో వాస్తవాలు ఎంత, అసలు మార్కెట్ అలా ఉంటుందా, ఒడిదుడుకులు ఎలా ఎదుర్కోవచ్చు, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలి, పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, చాలా మందిలో అసలు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనే ఒపీనియన్ ఉన్నా కూడా వెనక ముందు భయం పడుతూ ఉంటారు. ఎందుకు ఆ భయం అంటారు? చాలా మంది అండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని ఉన్నా కానీ ఎక్కువ మంది ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్లో చూస్తే 80% ఫెయిల్యూర్ రేట్ ఉంది. అంటే 80% పీపుల్ లాస్ అవుతున్నారు, ఓన్లీ 20% పీపుల్ సక్సెస్ అవుతున్నారు. లాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ స్ప్రెడ్ ఉండటం వల్ల మనకి స్టాక్ మార్కెట్ అనేది ఒక కరెక్టేనా కాదా, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనే ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అపోహ వస్తూ ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ స్టాక్ మార్కెటే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ ఫీల్డ్లో తీసుకున్నా సక్సెస్ రేట్ 20%. ఇప్పుడు క్లాస్లో తీసుకోండి, మనం చదువుకున్న క్లాసుల్లోనే ఫస్ట్ క్లాస్లో ఎంతమందికి వస్తాయి? ఓన్లీ 20%. అంటే ఏంటంటే వాళ్ళే ఫోకస్డ్ చేస్తారు. సో ఎవరైతే ఫోకస్ చేసి దీన్ని మంచి చెడు తీసుకొని లోటుపాట్లు అర్థం చేసుకొని టైం స్పెండ్ చేసి ఎవాల్యుయేట్ చేస్తారో ఆ 20% పీపులే సక్సెస్ అవుతారు కదా. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ అయినా, ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది మేడం, అక్కడ కూడా అంతే కదా, 80% పీపుల్ లూజర్స్. అంటే వాళ్ళు ఏంటంటే యావరేజ్గా ప్రిపరేషన్ అవుతారు అన్నమాట. ఒక విన్ అవుదాము, దీన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం అని ఒక డెడికేటెడ్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక రూల్స్ ఫాలో అవుతూ ఒక ప్రిపేర్ అవని వాళ్ళందరూ కూడా ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతారు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకే, సో ఫెయిల్ అయిన వాళ్ళ త్రూ ఇది ఎక్కువ విమర్శలకు దారితీస్తుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా భయం, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అంతా కోల్పోతాం, జీవితం నాశనం అయిపోతుందని చాలా మంది భయమే ఎక్కువగా ఉంది. సో అసలు జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? అంటే బేసిక్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే ఎంతో కొంత నిలదొక్కుకోవచ్చు, అవేంటంటారు? మీరు అన్నట్టుగా చాలా మంది కోల్పోతున్నారు మేడం, చాలా డబ్బులు కూడా లాస్ అవుతున్నాయి. ఇది నిజమే, ఎందుకంటే చాలామంది చేయకూడని పనులు చేయటం వల్ల మనం లాస్ అవుతున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకున్న కెపాసిటీని బట్టి మనము ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం సైకలాజికల్గానే మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇందులో ఇప్పుడు ఒక జాబ్ ఉందనుకోండి, ఆ జాబ్లో ఏంటంటే మనం ముందే ఎంత శాలరీ ఏంటనేది ఫిక్స్ చేసుకుంటాం. కాబట్టి నీ వర్క్కి, నీ శాలరీకి ఒకసారి నెగోషియేషన్ అయిపోయాక మనం నెక్స్ట్ వర్క్లో ఉంటాం. కానీ స్టాక్ మార్కెట్ ఏమవుతుందంటే ప్రతి నిమిషం కూడా మనీతో రిలేటెడే ఉంటుంది. కాబట్టి అసలు ఎంత నేను స్టాండర్డ్గా తీసుకోవాలి, అలాగే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంత నేను సంపాదిస్తే ఒక సక్సెస్ అంటాం అనేది తెలియకపోవటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కేవలం ఈ ఒక పాయింట్ వల్ల ఏమవుతుందంటే ఎంతైనా తీసుకోవచ్చు అని ఎక్కువసార్లు మనం తీసుకున్న దానికి ఆ తర్వాత ఇప్పుడు మనం ఒక స్టాక్ కొంటాం, 100 రూపీస్లో కొన్నాం, 120 రూపీస్ అనేది ఓకే రీజనబుల్ ప్రాఫిట్ అనుకుని ఎగ్జిట్ అవుతాం. అది 120 అలా 160కి వెళ్ళిపోయింది అనుకోండి, మీకేమవుతారు? 20 రూపీస్ ప్రాఫిట్ సంపాదించామని హ్యాపీ ఫీల్ అవుతామా, లేకపోతే పొటెన్షియల్గా 40 రూపీస్ లాస్ అయ్యాము అని ఒక ఫీలింగ్లోకి వచ్చి ఈసారి అలా చేయకూడదని చెప్పి ఈసారి ఏం చేస్తామా, 120 వచ్చినా కూడా అలాగే ఉంటాం. అదేమవుతుంది, 4 రోజులు ఆగి 60 రూపాయలకి వస్తుంది. సో ఇలా ఏమవుతుందంటే ఏది కరెక్టు, ఏది రాంగు అనేది తెలియకపోవటం వల్ల మనం ఏది ఎక్స్పెక్ట్ చేయాలి, ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు అర్థం కాదు. ఇదే మేజర్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనము ఒక చిన్నప్పటి నుంచి కూడా మన టీచర్ దగ్గరికి వెళ్తున్నట్టు ఇందులో కూడా ఎక్స్పర్ట్స్ దగ్గర మనం ముందు ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు అసలు సైకలాజికల్గా ఏది రైటు, ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి, రివర్స్ అయితే ఏంటనేది తెలుస్తుంది. ఇది చాలా ఏం చేస్తుందంటే టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఈ మార్కెట్ అంతా కూడా. సో ఆ టెంప్టింగ్ నుంచి బయటికి రావాలంటే మనం ఒక ప్రొఫెషనల్ అవ్వాలి. అది అవ్వనంత వరకు ఎంత డబ్బులు పెట్టుకున్నా లాస్ అవుతున్నాం. ఓకే, అసలు మరి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఉన్న అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి? ఎగ్జాక్ట్లీ మేడం, ఉన్న అనుకూలతలు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఓడే చాలా ఇంపార్టెంట్. మన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే మనం ఒక ల్యాండ్ కొంటున్నాము, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్, డైలీ చూసుకోం మనం. ఒక ఎప్రిసియేషన్ అంటే ఒక ఫ్రీ అమౌంట్తో మనం కొంటాం.
అలా ఇన్వెస్ట్మెంట్ అనే వాళ్ళందరూ కూడా మీరు మెంటల్గా ఫ్రీ అవ్వాలి. ఒక 3-4 ఇయర్స్ లేకపోతే ఒక 5 ఇయర్స్ ఆర్జన్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. సో రోజు రేట్లు చూసుకోవటం, తగ్గింది పెరిగింది అనే ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేయాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫ్రంట్ లైన్ కంపెనీస్ డౌన్లో ఉన్నప్పుడు, తక్కువ రేట్లో ఉన్నప్పుడు బై చేసుకొని, సో అసలు ఇది అమౌంట్ నాకు ఫ్రీ అమౌంట్ లాగా తీసుకోగలగాలి. అంటే ఆ మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. డైలీ రేట్లు చూసుకొని ఇది టెన్షన్ అవ్వకూడదు. అప్పుడు ఆ స్టేజ్లో ఎప్పుడు వస్తామంటే మీరు మెంటల్గా క్లియర్గా ఉంటారు. నేను ఇన్వెస్ట్మెంట్ ఒక 5 ఏళ్ళ తర్వాత దీన్ని చూసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ ఇదే చెప్తున్నాను. ఏంటంటే ఒక ఆయన ఉన్నారు, బ్యాంక్లోంచి రిటైర్ అయ్యారు. ఆయనకు ఒక 30 lakhs వచ్చాయి. ఆయన ఒక 20 lakhs ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి ఒక 7-8 ఏళ్ళు వదిలేశారు. ఇవాళ వాళ్ళ డాటర్ మ్యారేజ్, ఆ 20 lakhs 40 lakhs అయినాయి. ఆ 20 lakhsతో ఇప్పుడు ఆయన మ్యారేజ్ చేస్తున్నారు. సో నా క్లయింటే అది ఇన్వెస్ట్మెంట్ అనమాట. మేము ఎన్నోసార్లు ఈ మార్కెట్ పెరిగింది తగ్గింది ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒకటే అనేవాళ్ళు, సార్ ఇప్పుడు నేను కొన్న రేటు కన్నా హై రేటే ఉంది కదా, ఇప్పుడు నాకేం అవసరం లేదు. సో ఇప్పుడు నాకేం అవసరం లేదు కాబట్టి నిన్ను అమ్మాల్సిన అవసరం లేదు, మళ్ళీ మార్కెట్లు పెరుగుతుంటాయి కదా అని. అలా ఒక పాజిటివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన కేసులో తీసుకుంటే ఏంటంటే ఈ అమౌంట్ డైలీ ఆయన లైవ్లీవుడ్కి సంబంధం లేదు. అంటే వేరే ఆల్టర్నేట్గా ఆయన ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇది అసెట్ కింద బిల్డ్ చేసుకోవచ్చు. సో అలా అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అలా కాదు, నేను దీని మీద ఎంతో కొంత సంపాదించాలి, నేను ఎడిషనల్ అమౌంట్ నాకున్న ఖర్చులకి తోడు నాకు కొంత ఇన్కమ్ రావాలి అన్న వాళ్ళు షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి వెళ్ళాలి. అంటే బిఫోర్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడే మీరు క్లియర్గా ఉండాలి, నేను షార్ట్ టర్మ్ ట్రేడ్ కావాలా, నేను ఇన్వెస్ట్మెంట్లో కావాలా. ఒకసారి షార్ట్ టర్మ్ ట్రేడ్ అనేవాళ్ళు ఏంటంటే దాన్ని రూల్స్ వేరే ఉన్నాయి. దానిలో చేయాల్సిన పనులు, దానిలో యాక్టివిటీస్, దానిలో డిసిప్లిన్ సిస్టమేటిక్గా చేసుకోవటం, దాని రూల్స్ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అవి వేరే ఉన్నాయి. ఆ రెండు కలపటం వల్ల ఏమవుతుందంటే మొత్తం కలగాపులగం అయిపోయి కాసేపు ఆప్షన్ చేసి, ఫ్యూచర్ చేసి, ఈక్విటీ చేసి, ఇన్వెస్ట్ అని చెప్పి, షార్ట్ టర్మ్ అని చెప్పి ఇలా రకరకాలుగా చేయటం వల్ల మనం మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాం. అందువల్ల ఫెయిల్ అవుతున్నాం. సో బిఫోర్ ఓన్లీ మీరు అసలు క్లియర్గా ఉంటే నాకేంటి ఈ మార్కెట్ నుంచి నాకు నెలకి కొంత అమౌంట్ కావాలి అనేవాళ్ళు ఒక టైప్లో ఉండాలి, డీల్ చేయాలి. అలా కాదు, నాకు ఫ్రీ అమౌంట్ ఉంది, ఏదో నాకు 5 years 10 years పిల్లల చదువులు కానీ మ్యారేజ్లు కానీ ఒక అసెట్ బిల్డప్ అవ్వాలి అన్న వాళ్ళ థింకింగ్ వేరే ఉండాలి. అలా కాకుండా మనందరం ఏమంటే ఈ యొక్క క్లారిటీ లేకపోవటం వల్ల మనం బాగా ఒకదాన్ని మిక్స్ చేసేసి అనవసరంగా ఎఫెక్ట్ అయిపోతున్నాం. ఇది జరుగుతుంది. ఓకే, ఒకవేళ అలా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అసలు స్టాక్ మార్కెట్లో ఉన్న అసెట్ క్లాసెస్ గురించి ఒకసారి చెప్పండి. అవునండి, అసెట్ క్లాసెస్ ఎగ్జాక్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈక్విటీ అనేది ఒక అసెట్ క్లాస్. ఈక్విటీలో కూడా ఏమవుతున్నాయంటే 3 types ఉన్నాయి. ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్, బ్లూ చిప్ కంపెనీస్ అంటాం, టాప్ 100 కంపెనీస్. వీటిల్లో ఏమవుతాయంటే మీకు రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మార్కెట్స్ ఎంత కరెక్ట్ అయినా కానీ మనకి టెన్షన్ ఉండదు, అవి ఎటు మళ్ళీ పైకి వస్తాయి. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ ఉంది, అది మనకి FMCG కంపెనీ. ఇప్పుడు ఈ ఫాల్లో దాదాపు 600 points డౌన్ అయింది పీక్ నుంచి. అలాగే ఏషియన్ పెయింట్ ఉంది, అది 500 points డౌన్ అయింది. బట్ రేపొద్దున్న అవే పెరిగేది ఒకవేళ మార్కెట్ రికవర్ అయితే. కాబట్టి అలాంటి కంపెనీస్, ఇప్పుడు రిలయన్స్ ఉంది, స్ప్లిట్ అయ్యాక కూడా 200-300 points పెరిగింది. అవే రేపు రికవర్ అయ్యాయి. సో అలాంటి కంపెనీస్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు మనం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే వాటిల్లో టెన్షన్ ఉండదు. సో దీన్ని ఒక మేజర్ అసెట్ క్లాస్ అంటాం. సో దీనిలో అట్లీస్ట్ 50-60% అమౌంట్ దీనిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం. మిడ్ క్యాప్లో ఏమవుతాయంటే ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా గ్రో అయ్యే, ఏ కంపెనీ అయినా స్టార్టింగ్ స్మాల్ స్టేజ్ నుంచే పైకి వెళ్తుంది. సో మిడ్ క్యాప్లో ఈ డిఫరెంట్ రెగ్యులర్ ఇండస్ట్రీస్ కాకుండా డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్న కంపెనీస్ మంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు విండ్ పవర్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఏ సెక్టర్స్ భూమిలో ఉన్నాయి, ఇప్పుడు రైల్వే బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏదైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి, అంటే ఆ పెరిఫరల్స్ తయారు చేసే కంపెనీ కానీ, లేదంటే ఇప్పుడు విండ్ ఎనర్జీ కానీ, ఆల్టర్నేట్ ఎనర్జీస్, బయోఫ్యూల్, ఇవన్నీ కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. సో అలాంటి కంపెనీస్లో ఏవైనా మనం గ్రోయింగ్ కంపెనీస్ చూసుకొని ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక అసెట్ క్లాస్ పాయింట్. సో మిడ్ క్యాప్ కంపెనీస్లో కూడా అలాంటివి ఏమన్నా
ఆల్టర్నేట్ ఐడెంటిఫై. ఇప్పుడు మిడ్ క్యాప్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. టెక్స్టైల్ ఆల్రెడీ బాగా అది లో మార్జిన్స్, హై కాంపిటేటివ్ ఇండస్ట్రీ. దానిలో ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీని ఇన్వెస్ట్ చేస్తాను అంటే అది గ్రో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాంటివి చూస్ చేసుకోకూడదు. ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు మనకి ఇది ఉంది, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాయి. సో అలాంటి బస్సెస్లో ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీస్లో న్యూ కాంపోనెంట్స్ ఏమైనా తయారు చేసే కంపెనీ కానీ వాటిల్లో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనకు కొంత బెనిఫిట్ వస్తుంటాయి. సో అలాంటి కంపెనీస్ మనం చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ మీద చూసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే దానిలో ఒక 30% ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పెన్నీ స్టాక్స్, స్మాల్ అండ్ పెన్నీ స్టాక్స్. సో ఇవన్నీ వీటిల్లో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం సుజిలాను అలాంటిది 20 రూపీస్ నుంచి ఇవాళ 80 రూపీస్కి వెళ్ళింది. పిఎన్బి 20 రూపీస్ నుంచి 100కి వెళ్ళింది. అలా స్మాల్ కంపెనీస్ అంటే మీకు బిలో 30 ఆ కంపెనీస్ పొటెన్షియల్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నవి చూసుకొని వాటిలో ఒక 20% ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మనం అసెట్ క్లాస్ని బిల్డ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మ్యూచువల్ ఫండ్ అనేది ఇంకొక అసెట్ క్లాస్. అసలు నేను స్టాక్ మార్కెట్లో ఇంకా నా వల్ల కాదు, నాకు అంత టైం లేదు, నేను ఈ ఎమోషన్స్ని తట్టుకోలేను అనే వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు. దానిలో ఏంటంటే మంచి ఎక్స్పర్ట్స్ డీల్ చేస్తారు మన ఫండ్స్ని, కాబట్టి హై లెవెల్ అమౌంట్స్ వస్తాయి, కాబట్టి అవి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సక్సెస్ ఇస్తాయి అన్నమాట. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి, టెన్షన్స్ లేకపోతే అన్ని ఇయర్స్ మేము ఆగలేము, త్వరగా రిటర్న్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పారు. సో అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఏది ఎవరు చేయాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే అందరం కూడా రెండు చేసుకోవాలండి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కంపెనీ ఉంది, 100 రూపీస్లో కొన్నాం, అది 130 దగ్గర ఒక 1 మంత్ ఉండొచ్చు. మనం ఆ 30 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు అనే ఫీలింగ్లో మనం వెళ్తుందని చెప్పేసి వెళ్తే ఇప్పుడు ఇలాంటి ఫాల్ మార్కెట్లో అది 90 రూపీస్ రావచ్చు ఒక్కొక్కసారి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే 130లో బుక్ చేసుకోలేకపోయాను అనిపిస్తుంటాం. అలాగే ఒక కంపెనీ 130లో బుక్ చేయగానే అది 180కి వెళ్ళిపోవచ్చు. సో ఈ రెండు పాసిబిలిటీస్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే మనము కొంత అమౌంట్ మనం ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి కొంత అమౌంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోవాలి, కొంత అమౌంట్ షార్ట్ టర్మ్ తీసుకోవాలి. ఒక 60% లాంగ్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 30% 40% షార్ట్ టర్మ్ చేస్తుంటే మనం అప్పుడు ఏమవుతామంటే ముందే ఫిక్స్ చేసుకోవాలి, ఇది ఈ కంపెనీ నేను ఒక 5-6 ఏళ్ళు ఉంటాను ఈ కంపెనీలో. సో అనేది ఆ కంపెనీని ఇంకా దాన్ని చూడకూడదు. 5-6 ఏళ్ళు ఉంటాను అన్నప్పుడు ఆ కంపెనీకి అసలు అంత పొటెన్షియల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మీకు 3 years బ్యాక్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ 300 రూపీస్ అంటే స్ప్లిట్ అయ్యి బోనస్ ఇచ్చాడు, ఇవాళ అదే 1200 అయింది. ఇప్పుడు ఇదే ఐసిఐసిఐ మళ్ళీ 3-4 years అయితే మళ్ళీ 2500-3000 దాకా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఇలాంటి లాంగ్ టర్మ్ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ కనుక ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది 1100 అలా ఉంది. సో అది కూడా అంతే 300 నుంచి 1100 అయిపోయింది. సో ఇలాంటి కంపెనీస్ మనం డైలీ ఒక 20 ఏళ్ళ నుంచి చూసే కంపెనీస్ ఇవి స్టాండర్డ్ కంపెనీస్. వీటిల్లో అసెట్ని బిల్డ్ చేసుకుంటాం. సో ఈ వీటిల్లో ఏం చేయాలంటే ఓకే ఇది లాంగ్ టర్మ్ లాగా తీసేసుకుందాం అని చెప్పేసి హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ వేరే కంపెనీస్ తీసుకొని ట్రేడ్ చేసుకోండి. ఆ ట్రేడ్ షార్ట్ టర్మ్ చేసుకోవడానికి టెక్నికల్స్ నేర్చుకోండి. సో మనం అసలు ఈ రెండిట్లో మనం ముందు బేసిక్ ఏంటంటే ఏది చేయాలన్నా నాలెడ్జ్ కావాలి. ఎమోషన్స్ కాకుండా మనం నాలెడ్జ్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తే ఎంత మీరు నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే అంత అసెట్ బిల్డప్ అవుతుంది. సో టెన్షన్ కానీ భయం కానీ ఎప్పుడు వస్తుంది అంటే మనకి దాని మీద ఒక క్లారిటీ లేకపోవటం. ఇప్పుడు ఇవాళ చూస్తే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి, నాలెడ్జ్ లేని వాళ్ళు అందరూ ఎమోషనల్గా అయిపోతున్నారు. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, నేను అమ్మేసేమో మా పోర్ట్ఫోలియో ఇంకా తగ్గిపోతుందా, ఓ పక్క యుద్ధాలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఏమైనా అయిపోతాయా అని. మీరు అదే అంటున్నా, ఇప్పుడు ఇక్కడ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం ఏమవుతుందంటే ప్యానిక్ అయిపోతాం, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. యాక్చువల్గా ఈ టైంలో ఏంటి యాడ్ చేయాల్సిన టైము అంటే డబ్బులు ఫ్రీ అమౌంట్ ఉంటే మార్కెట్ తగ్గింది, మంచి కంపెనీలు తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఇది కొనాల్సిన టైం. ఎందుకని మీరు ఒకసారి బ్రాడ్ పిక్చర్ చూసుకుంటే ఇండియా ఉన్న పరిస్థితి ఏంటి, టాప్ 5 నుంచి టాప్ 3కి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా టెంపరీ. ఇప్పుడు మనం అంతకన్నా వరస్ట్ కరోనా చూసాం. కరోనాలోనే మార్కెట్లన్నీ కుప్పకూలిపోయి 6000-8000కి వచ్చి ఇప్పుడు ఉన్నాయి. ఇవాళ అలాంటి సీన్ లేదు కదా, సిచ్యువేషన్ లేదు కదా. అది మీరు కనుక ఆలోచించగలిగితే మీరు అప్పుడు మైండ్తో ఆలోచిస్తున్నట్టు, హార్ట్తో ఆలోచిస్తున్నాం ఏంటంటే ఎమోషనల్ అయిపోతాం.
ఎమోషనల్ అయిపోయి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ బేర్ మార్కెట్లో మనం స్ట్రాంగ్గా నిలబడితే బుల్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదిస్తాం. సో ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో మీరు మెంటల్గా ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ ఉండాలి. సో ఓకే మంచి కంపెనీస్ తక్కువ రేటుకి వస్తున్నాయి, ఇట్ ఈస్ ఏ బై ఆఫర్. ఇప్పుడు మనం దీన్నే ఏమంటామంటే ఇప్పుడు మనకి ఇప్పుడు పండగ సీజన్లో ఇప్పుడు కార్లు ఇవన్నీ కూడా రేట్లు తగ్గించారు, డిస్కౌంట్ ఇచ్చారు. అది పాజిటివ్గా తీసుకుంటాం, నెగిటివ్ తీసుకుంటామా? పాజిటివ్గానే తీసుకుంటాం. మరి స్టాక్ మార్కెట్ కూడా పాజిటివ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు హిందుస్థాన్ ఎవరు 2700 నుంచి ఇప్పుడు 2200 ఉందంటే ఇట్స్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్? అది మేము చెప్తున్నాం కాబట్టి మేము ఒకప్పుడు అలాగే ఫీల్ అయ్యి తర్వాత అది పెరిగిపోవడం చూసి మేము అవన్నీ చూసాక ఇప్పుడు మేము స్టేబిలిటీకి వచ్చేసాం. సో అది పాజిటివ్. ఇప్పుడు కార్ల రేట్లు తగ్గినప్పుడు మనకి అడ్వాంటేజ్, అలాగే ఈ కంపెనీలన్నీ కూడా ఇవి ఎక్కడికి వెళ్ళవు, 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ మార్కెట్లో, ఇవి ఎప్పటికీ లీడింగే. కాబట్టి ఆ రేట్లు తగ్గినప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసానంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, అసలు చూడొద్దు. మీరు నేనేం చెప్తున్నాను, జనవరి దాకా మీ యొక్క పోర్ట్ఫోలియోలు ఏం చూడకండి, రిలాక్స్గా ఉండండి. చూసిన కానీ టెన్షన్ అయిపోతున్నాం. సో కొత్త వాళ్ళందరూ లేదా ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేద్దామనే వాళ్ళందరూ కూడా ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకోండి. మంచి కంపెనీలన్నీ తక్కువ రేటుకి వచ్చాయి కాబట్టి హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రీ అమౌంట్స్. ఓకే సార్, ఇంత టెన్షన్ మేము పడలేము, అసలు ఇవి నేను చూడలేకపోతున్నాను, నాకు టెన్షన్ ఎక్కువ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవచ్చు అని కూడా మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అసలు మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలామంది అంటే ఇప్పటికి ఆల్రెడీ చాలామందికి ఆ అవేర్నెస్ ఉంది, చాలామంది ఆ బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ సపోజ్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఏమవుతుందంటే రెగ్యులర్గా ఈ మార్కెట్లో చూసే టైం కానీ లేకపోతే అంత నాలెడ్జ్ కానీ ఉండదు, అంత స్ట్రెస్ తీసుకోలేరు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎస్ఐపి టైప్లో మీరు పెట్టేసుకోవచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్, ఇప్పుడు చిట్టి కట్టినట్టు కొంత అమౌంట్ మనం దీనికి ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటారు. అది ఓవరాల్గా ఏమవుతుందంటే ఒక 5 years 6 years అయ్యేవారికి మీకు మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ 5 years డబుల్ అవుతున్నాయి. యావరేజ్గా 15% ఏజీఆర్ తీసుకుంటే అంటే ఎవ్రీ ఇయర్ 15% ప్లాన్ వస్తున్నాయి రిటర్న్స్. సో మీకు ఏమవుతుందంటే 5 years అయ్యేపాటికి కాంపౌండింగ్ అవుతుంది. ఆ నెక్స్ట్ 5 years తీసుకుంటే ఇంకా డబుల్ కాంపౌండింగ్ అవుతుంది. అలా యాక్చువల్ గ్రోత్ అంతా ఆఫ్టర్ 5 years ఉంటుంది. 5 to 10 years. 10 years మీరు హార్జన్లో కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే అసలు మీకు ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ వస్తాయి ఎస్ఐపి టైప్లో. ఈవెన్ లంసమ్ కూడా ఇప్పుడు ఇలాంటి మార్కెట్లో ఎక్కువ అమౌంట్ ఉంది. సో అది కూడా లంసమ్గా పెట్టేసుకుంటే మీకు ఒక 5 years హార్జన్ తీసుకుంటే మంచి అమౌంట్స్ వస్తాయి. అంటే ఇంక మనం చేసేది ఏం లేదు, మనం జస్ట్ ఇన్వెస్ట్ చేసుకుంటాం. దానిలో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మనము ఎక్స్పర్ట్స్ చేతిలో మన అమౌంట్ పెడుతున్నాం అనమాట. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా డీల్ చేస్తారు కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. సో మ్యూచువల్ ఫండ్స్ అది వాళ్ళు కూడా ఏంటంటే డైరెక్ట్గా మన డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఇంకెక్కడ చేసేది ఏం లేదు, స్టాక్స్ మంచి వాళ్ళు కూడా ఏ కంపెనీలు కొంటారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఇలా ప్యానిక్ అవ్వరు. మనమేమో ప్రతిరోజు చూసుకుంటాం ఎంత ఉంది, తగ్గిందా పెరిగిందా. మనం ఏంటంటే పెరిగినా తట్టుకోలేము, తగ్గినా తట్టుకోలేము. సో రెండు అంటే ఆ రెండు తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఒక డబ్బులు వచ్చాయి, ఒక 20,000 వచ్చాయినా హోల్డ్ చేయలేకపోతున్నాం, ఒక 20,000 పోయినా తట్టుకోలేకపోతున్నాం. అంటే ఈ యొక్క వెల్త్ని హోల్డ్ చేయటం అంటే చాలా వరకు ఏమవుతుందంటే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మనకేంటంటే సక్సెస్ని హోల్డ్ చేయలేకపోతున్నాం. ఫెయిల్యూర్ని హోల్డ్ చేస్తున్నాం కానీ హ్యాండిల్ చేస్తున్నాం కానీ సక్సెస్ని అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అదే ప్రాబ్లం. ఓకే, మీకు గవ్వకన్నా బోనస్ కింద 10 lakhs వచ్చింది అనుకోండి, అలా నార్మల్గా తీసుకోలేకపోతాం. అది దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండదు. అది మనకి ప్రాక్టీస్ అవ్వాలి. విమల్లో అద్భుతమైన ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి పరిమళిస్తే తనువు పరవశిస్తుంది. ఇక మనస్సు ఈ అమోఘమైన రుచికి దాసోహమై పూర్తిగా మునిగిపొమ్మంటోంది. విమల్ రుచి అంటే ఇలాగే ఉంటుంది, ఒప్పుకుంటారు కదా? విమల్ పలుకుల్లో కేసరి. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన మాస్టర్ మైండ్స్.
గతంలో ఒక 20 years బ్యాక్ ఎవరైతే విప్రోలో కానీ హెచ్డిఎఫ్సి కంపెనీలో కానీ ఇన్వెస్ట్ చేశారో స్టాక్స్ లో, వాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయారు. ఒకవేళ నువ్వు నిజంగానే కోటీశ్వరుడు అవ్వాలి అనుకుంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చెయ్యి అని చాలా మంది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు అంత ఉంటుందంటారా? అది వాస్తవమేనా? వాస్తవమేనండి, జరిగిందండి ఇదంతా కూడా. అయితే ఏంటంటే వాళ్ళందరూ ఊరికే రాలా, అన్ని కోట్లు రావాలంటే అవ్వలేదు. నాకు రీసెంట్గా కూడా ఒక క్లయింట్ మన ఆంధ్ర పర్సన్ ఈ మన ఆంధ్ర కంపెనీ దివీస్లో ఇన్వెస్ట్ చేసి ₹1 కోటి సంపాదించారు. అయితే వాళ్ళకి ఏంటంటే ముందే ఆ కంపెనీ మీద ఒక ఐడియా ఉంటుంది. సో ఆ ఐడియా ఉంటుంది, అలాగే దాన్ని హోల్డ్ చేసుకోమని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ కంపెనీలో ఫ్రీ అమౌంట్ పెట్టుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి అందులో అవుతుంది. మనందరం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మనం ఈ మార్కెట్ గురించి అర్థం చేసుకుందామని ట్రై చేస్తున్నాం. ఈ అర్థం చేసుకునే టైంలోనే ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే మన యొక్క పేరెంట్స్ వాళ్ళందరూ ఒక రకమైన భయంలో ఉన్నారు ఆ రోజుల్లో. అంటే వాళ్ళు కూడా చేశారు కానీ ల్యాండ్ మీద పెట్టారు వాళ్ళు. ఇప్పుడు మన స్టాక్ తీసేసి మనం చూసుకుంటే మన పేరెంట్స్ అందరూ ల్యాండ్ మీద పెట్టిన అన్ని కూడా ఇప్పుడు కోట్లు అయిపోయినాయి కదా. సో అది జరిగినప్పుడు ఇది కూడా జరిగింది. అయితే ఇది మన సౌత్ ఇండియాలో ఎవరైనా చూడాల, నార్త్ ఇండియాలో అందరూ చూశారు. నార్త్ ఇండియాలో మామూలుగా ల్యాండ్ అని కొన్నట్టు షేర్స్ కొంటారు. అది వాళ్ళకి ఏంటంటే అదొక బిజినెస్, ఎందుకంటే వాళ్ళంతా అక్కడ బిజినెస్ మైండ్. మనం ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియా అంతా ఎంప్లాయ్ మైండ్. ఈ ఎంప్లాయ్ మైండ్ నుంచి కొంత మనం ఇన్వెస్ట్మెంట్ మైండ్కి వస్తున్నాం అనమాట. కాబట్టి మన జనరేషన్లో చూద్దాం, ఎందుకంటే ఆ ప్రీవియస్ జనరేషన్లో చూడలేదు కరెక్ట్గా. ఎవరు కూడా మీరు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా సౌత్ ఇండియాలో లేరు. విప్రోలో సంపాదించిన వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా, అంటే ఆ అజిమ్ ప్రేమ్జీ ఆ విలేజ్లో కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు సంపాదించారు. ఎందుకంటే ఆయన వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలిగాడు, వాళ్ళకి ఆయన గ్రోత్ని చూశారు వాళ్ళు. అలాగే ఇన్ఫోసిస్లో అందరూ కూడా చూశారు. సో మన జనరేషన్లో ఏమైందంటే మనం జాబ్స్ చేసుకుంటూ మనం ల్యాండ్ మీద చూసాం, కోట్లు సంపాదించడం ల్యాండ్ మీద చూసాం, గోల్డ్ మీద చూసాం. ఇప్పుడు స్టాక్స్ మీద చూడాల, కంపెనీస్ మీద. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడిప్పుడే మనం అవేర్నెస్ అయ్యి స్టార్ట్ అవుతున్న టైంలో విపరీతమైన నెగిటివ్స్ చూస్తున్నాం. అంటే ఆయన పోగొట్టుకున్నాడు, ఈయన పోగొట్టుకున్నాడు. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే ఇవాళ మనం ఒక కంపెనీస్ ఇంత గ్రో అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ 10 years 15 years ఇప్పుడు కరోనా నుంచి 5 years వరకు మనం ఇంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఒక కళ్ళ ముందు చూసాం. కాబట్టి ఇప్పుడు ఇది బిలీబుల్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనం చూస్తేనే కదా నమ్మేది. సో చాలా మంది చూస్తే ఓకే ట్రేడింగ్ చేయకూడదు, ఇప్పుడు సెబీ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ని తగ్గిస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్కి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది సౌత్ ఇండియాలో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో బెనిఫిట్స్ చూస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న గ్రోత్ని. సో ఇప్పుడు స్టాక్స్ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు మేమందరం 1-4 సార్లు చెప్తున్నాం, ఇలా అలా కొంత టైం పడుతుంది, డెఫినెట్గా చూద్దాం. అదే సార్, మరి వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి సార్? ఇది వాల్యూ ఇన్వెస్టింగ్లో పీక్ అనమాట. వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఫర్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేను కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాటిల్లో ఎప్పటికీ ఉంటాం. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి, మనం ఎప్పుడు ఉంచుకుంటాం, ఎప్పుడైనా ప్రాణావసరం వచ్చినప్పుడు అమ్ముతాం. అలాగే దీనిలో కూడా ఏంటంటే ఒక 10-15 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని నా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఆ కంపెనీలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, వాటిని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో టాప్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇలా ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని కంపెనీలు తీసుకొని వాటిల్లో మనం ఇంకా రెగ్యులర్గా అసెట్ని కొంటున్నట్టు బిల్డ్ చేసుకోవటం. అవేంటంటే మనం అమ్మాలి అనే పాయింట్ లేదు. అందులో డివిడెండ్స్ వస్తుంటాయి, బోనస్ వస్తుంటాయి, అవన్నీ ఎంజాయ్ చేసి ఒక పెద్ద అసెట్ తయారు చేసి మన నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయటమే. అది వాల్యూ ఇన్వెస్టింగ్. అది మీకు ముందే క్లారిటీగా ఉండే. ఎందుకు ఉండాలంటే మనము బిజినెస్ కానీ, ల్యాండ్ కానీ, అలాగే షేర్స్ కానీ, ఈ మూడు కూడా ఎప్పుడు కూడా అప్రిషియేట్ అవుతాయి అనేది మనం ఒక అంచనా అర్థం చేసుకోగలిగితే ఈ వాల్యూ ఇన్వెస్టింగ్లోకి వస్తాం. ఓకే, ఇదేంటంటే పీక్ అనమాట ఇన్వెస్ట్మెంట్లో. ఇక లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, ఈ క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇగో ఈ కంపెనీలో నేను ఫర్ ఎవర్ ఉండాలి, ఇక నాకు అవసరమైనప్పుడు ఆ షేర్లు అమ్ముతాం తప్ప మామూలుగా అది రేట్ పెరిగింది, రేట్ తగ్గింది, ఎమోషన్స్ ఇవన్నీ తీసేసి. ఇప్పుడు గోల్డ్ ఎలా కొంటున్నాం,
మనం గోల్డ్ కొంటాం ఇంట్లో, అలాగే నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కుంటాను. ఇక అసలు ఎంత రేట్ ఉంది, ఏ రేట్ ఉంది నాకు అనవసరం, అందులో బెనిఫిట్స్ వస్తుంటాయి, డివిడెండ్స్. అలా కొనటం స్టార్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఏమైందంటే ఒక అసెట్ విపరీతంగా బిల్డ్ అయిపోద్ది. అది తెలిసిన వాళ్ళు ఏంటంటే వాల్యూ ఇన్వెస్టింగ్లోకి రావాలి. ఓకే సార్, నెక్స్ట్ జనరేషన్కి స్టాక్స్ మీద అవగాహన వచ్చేలాగా మీరు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్కి అవగాహన తీసుకొస్తూ ఉన్నారు. మరి ఎక్స్పీరియన్స్ లేని వాళ్లకు మీరు ఎలా వాళ్ళకు చెప్తూ ఉన్నారు, ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏంటంటే మాకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక బోర్డు మీద ఏదైనా ఇంకోటి రాయాలి అంటే ముందు అదంతా క్లీన్గా చెరిపేయాలి, చెరిపేసి మళ్ళీ కొత్తగా రాయాలి. అలా నాకు అసలు బోర్డు క్లీన్గా ఉన్నట్టు అనమాట. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏంటంటే మొత్తం క్లీన్గా ఉన్నారు, వాళ్ళు మనం ఏది చెప్తే అది కరెక్ట్గా వాళ్ళు నేర్చుకుంటారు, ఫాలో అవుతారు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఉండవు కాబట్టి మనం చెప్పేది చక్కగా వింటారు, వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు, 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తారు, చేసి వాళ్ళు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అంటే నా దృష్టిలో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళమే ఉంటే అక్కడ ఇక్కడ ఇప్పుడు ఏదైనా కొత్త టాపిక్ చెప్తే ఆయన చెప్పారు ఈయన చెప్పారు ఎంత కన్ఫ్యూజన్ అయ్యి ముందు అదంతా క్లీన్ చేయాలి. నేను క్లీన్ చేసి మళ్ళీ మళ్ళీ ఇదిగో ఇలా కావాలి ఇలా అలా లేకుండా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనమాట. డైరెక్ట్గా ఏదైతే చెప్తామో ఇంటర్నేషనల్ మెటీరియల్ మాది, అది చెప్పడం వల్ల మీకు ఈజీగా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటారు. మేము అది చూస్తున్నాం అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తక్కువ నేను అంటలేదు, కానీ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఇంకేం తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఇదే విషయం, ఇదిగో ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇదిగోండి చూడండి. మీకు మా దగ్గర ఎక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా ప్రాక్టికల్స్ చూపిస్తాం. నేను ఒకటి చెప్పగానే అక్కడ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక నమ్మకపోవడానికి ఏముండదు. ఇప్పుడు నీకు ఏదైనా ఒక థియరీ చెప్పి అది అక్కడ కనపట్లేదంటే మనం ఇమాజినేషన్లోకి వెళ్తాం. కానీ మేము ఒక కాన్సెప్ట్ చెప్పి ఇప్పుడు సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది, అది చెప్పగానే అక్కడ మీకు నెక్స్ట్ డే మీకు ఆ ప్రాక్టీస్ చేపిస్తాం, సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి చూడండి అని. ఇంకా దానిలో ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకేమో రకరకాల డౌట్లు వచ్చి అవన్నీ కన్సల్టేట్ చేసి వాటన్నిటి ఆన్సర్ చెప్తే కానీ వాళ్ళకి మేము చెప్పేది ఓకే అనుకుంటారు, ఇది కరెక్ట్ వెళ్ళండి, ఓకే మీది కరెక్ట్ అని చెప్పి అక్కడికి వస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా అవునండి ఇదన్నా ఓకే ఇలా చేసుకోవచ్చు అని డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట. సో వీళ్ళు ఎక్కువ సక్సెస్ ఛాన్సెస్ ఉన్నాయి. అదే అలా తర్వాత మేము చెప్పే పాయింట్ ఏమవుతుందంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం అనమాట. ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇంట్రాడే, అలాగే డెలివరీ ఎలా చేసుకోవాలి. తర్వాత టెక్నికల్ అనాలిసిస్లో 8 ఇండికేటర్స్ ఉంటాయి, అవన్నీ అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఇంకా బేసిక్ లెవెల్ చాలామంది ప్రైస్ యాక్షన్ అని చెప్పి ఒక స్టార్టింగ్ స్టేజ్ వరకే చెప్తారు. సో మేము ఇంకా అది దాటేసి అడ్వాన్స్ లెవెల్ చెప్తున్నాం. మీకు ఇండికేటర్స్, అసలు మార్కెట్ ట్రెండ్ని అలా అర్థం చేసుకోవాలి, ట్రెండ్ ఎలా ఉంది, బుల్లిషా బేరిషా, దాన్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా చూసుకోవాలి, హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఎలా చూడాలి. సో దాంతో ఏమవుతుందంటే మీరు ఒక చార్ట్ చూడంగానే అదే మనకి చెప్పేయాలి, ఇది నేను ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నానా, డౌన్ ట్రెండ్లో ఉన్నానా, సో ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ అలా చేసుకోవచ్చు, ఎగ్జిట్ పాయింట్ ఎలా ఉంది, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. రైట్ సార్, స్టాక్స్ అంటే భయపడే వాళ్ళకి అండ్ ట్రేడింగ్ గురించి సరైన అవగాహన లేని వాళ్ళకి ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, సక్సెస్ సాధించవచ్చు, చూడొచ్చు అని దానికి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో ఇది వాటి బిజ్ బస్, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.